హలో వ్యూయర్స్, అందరికీ శుభోదయం. మీరంతా కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ప్రశాంతి. ఈ అందమైన ఉదయం అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో అనే విషయం అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ అందమైన ఉదయం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన మరొక కొత్త అవకాశం లాంటిది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినట్లే మన జీవితంలో కూడా కొత్త ఆశలు అనేటివి ఉదయిస్తాయి. నిన్న ఏమి జరిగిందో అది గతం. ఈరోజు మన చేతిలో ఉన్న కొత్త అవకాశం. నిన్న జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ ఈరోజు ఆనందాన్ని పాడు చేసుకోకూడదు. ప్రతి ఉదయం మన జీవితంలో ఒక కొత్త పేజీ లాంటిది. ఆ పేజీలో మనం మంచి ఆలోచనలతో, మంచి పనులతో, అదేవిధంగా మనస్సుకు నచ్చిన ఇష్టమైన పనులతో భగవన్నామ స్మరణలో ఉండి ఆ పేజీని మనం నింపుకోవాలి. అది పూర్తిగా మన చేతుల్లోనే అయితే ఉంటుంది. జీవితం అనే పుస్తకంలో ఒక రోజు అనే పేజీలో ఉదయం అనే ఒక స్టార్టింగ్ పారాగ్రాఫ్ని మనం ఒక మంచి పాజిటివ్ థింకింగ్తో, అలాగే ఆధ్యాత్మిక భావంతో, భగవన్నామ స్మరణతో నింపుకున్నామంటే ఆ పేజీలో మిగతా పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మనం ఎంతో పాజిటివ్నెస్తో అయితే మనం కంప్లీట్ చేసుకోగలం. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మనలోనే అయితే ఉంటుంది. ఒక చిన్న అడుగు కూడా మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. కొన్నిసార్లు కష్టాలు, నిరాశలు, అపజయాలు మనల్ని వెంటాడవచ్చు. కానీ గుర్తుంచుకోండి మిత్రమా, చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఉదయం అనేది తప్పకుండా వస్తుంది కదా. అదేవిధంగా ఎన్ని కష్టాలు, బాధలు ఎంతగా కుంగదీసినా కూడా మంచి రోజులు అనేవి తప్పకుండా మన జీవితంలో వస్తాయి. మనం నిత్యం ఆ స్వామివారిని స్మరించుకుంటూ రోజునైతే ప్రారంభించాలి. భగవంతుడిపై విశ్వాసాన్ని ఉంచి మన ప్రయత్నం మనం ఆపకుండా చేయగలగాలి. మనం ఈరోజు చేసే కష్టమే రేపటి మన విజయానికి పునాది అవుతుంది. జీవితంలో విజయం ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న అడుగులు పెద్ద విజయాలకు దారి అయితే తీస్తాయి. ఎవరైనా మనల్ని నిరుత్సాహపరిచినా, మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసినా మనం మన మీద నమ్మకాన్ని కోల్పోకూడదు సుమా. ఎందుకంటే మన కలల్ని నిజం చేసుకునే శక్తి మనలోనే ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం, కొత్తగా నేర్చుకోవడానికి, కొత్తగా ప్రయత్నించడానికి, కొత్తగా ఎదగడానికి అవకాశంగా భావించి ముందుకైతే మనం వెళ్ళగలగాలి. గతంలో తప్పులను గుర్తు చేసుకుని బాధపడకుండా వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. భగవంతుడు మనకు సమస్యలను ఇవ్వడమే కాదు, వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ఒక పాజిటివ్ థింకింగ్తో ముందుకైతే వెళ్ళాలి. రోజు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి, మాటల్లో ప్రేమ ఉండాలి, పనిలో నిబద్ధత ఉండాలి, మన హృదయంలో భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. చివరగా ఒక మాట, నమ్మకం ఉన్న చోట దారి ఉంటుంది,
భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. కృషి ఉన్న చోట విజయం తప్పకుండా ఉంటుంది. మనం రోజు ఒక మంచి పని చేయడం, ఒకరికి సాయం చేయడం, ఒక మంచి మాటను చెప్పడం వలన ఆ రోజు మరింత అందంగా అయితే మారుతుంది. ఈరోజు ఉదయం నేను ఇంటి పనులు చేసుకుని ఇంటి గుమ్మం ముందు అందమైన ముగ్గునైతే వేసుకుని వెంకటేశ్వర స్వామికి పెరట్లో పూసిన పువ్వులు సమర్పించి పూజ చేసుకున్నాను. ఆ తరువాత మా ఇంటి తులసమ్మకు కూడా దీపం వెలిగించి పూజనైతే చేసుకున్నాను. నా ఉదయాన్ని ఒక పాజిటివ్ అలాగే డివోషనల్ థాట్స్తో స్టార్ట్ చేశాను. అలాగే నా థాట్స్ని మీతో పంచుకుంటూ మీకు కొన్ని మంచి మాటలను షేర్ చేయటం వలన నా రోజు అనేది మరింత ఆనందంగా అయితే మారింది. ప్రతి ఉదయం లేచిన వెంటనే మనం ఇలా అనుకోవాలి, నేను బలవంతుడిని, నేను చేయగలను, ఈరోజు నాకు అంతా మంచే జరుగుతుంది అనుకుంటూ స్టార్ట్ చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, స్వామివారు మన జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండుగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన మార్నింగ్ మోటివేషనల్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా, మోటివేషనల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రశాంతి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.